అందరికీ నమస్తే. నేను మీ శారదని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో మసాలాలు ఏమీ వేయించకుండా అలాగనే ముక్కలకు పట్టించి కూర చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. తక్కువ టైంలో ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. అరకిలో చికెన్ని క్లీన్ చేసి ఒక గిన్నెలో వేసుకొని 5-6 లవంగాలు, ఒక యాలుక, చిన్న దాల్చిన చెక్క మొక్క, అర స్పూను జీలకర్ర, అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కసారి తయారు చేసుకొని గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. అర స్పూను పసుపు, ఒక స్పూను కారం, అర స్పూను ధనియాల పొడి, పావు స్పూను జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు, ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక టమాటో కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసుకోవాలి. ఒక్క రెమ్మ కరివేపాకు వేసిన తర్వాత కొన్ని పుదీనా ఆకులు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేయాలి. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ముక్కలకు మనం వేసిన పదార్థాలన్నీ పట్టే విధంగా చేత్తో చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అరగంట కానీ గంట కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడే కూర రుచిగా వస్తుంది. నేనైతే గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి, ఈ చికెన్ తోటి కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో మనము కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదండి, అంతా వేసుకోవాలి. ఇప్పుడు మనము మళ్ళీ పోపులాగా పెట్టి అవసరమే లేదండి. ఇలా కలిపి పెట్టుకోవడం వలన ముక్క తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. అప్పుడప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు ఇలా చేసుకుంటే హడావిడి లేకుండా చక్కగా రుచిగా తయారు చేసుకోవచ్చు. మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. వాటర్ ఏమీ పోయినవసరం లేదు. చికెన్లో నుంచే వాటర్ వస్తుంది. ఆ వాటర్తోనే మొక్క అనేది ఉడకాలి. అప్పుడే మొక్క రుచిగా ఉంటుంది. 6-7 నిమిషాలకి చూడండి, వాటర్ అంతా ఇనికి ఇలా ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు మనము ఇందులో అర గ్లాసు కానీ 1 గ్లాసు కానీ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వస్తే చాలండి. చక్కగా ముక్కలకు మొత్తం మసాలాలు అన్నీ పట్టి ముక్క తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం వలన రుచి మారుతుందేమో అనుకుంటారు. ఏం మారదండి, చాలా రుచిగా ఉంటుంది. 2 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి. వావ్! చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఇలా తయారు చేసినటువంటి కర్రీ చపాతీలోకి ఉపయోగించుకుంటున్నాను. సూపర్గా ఉంటుందండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. అమ్మదీవెన ఛానల్లో సరస్వతీదేవి పూజా విధానం పూర్తి వివరాలతో ఉంది. అవసరం అనుకుంటే చూడండి. థ్యాంక్ యూ.